నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఈరోజు మనతోటి ఎమ్మెల్సీ రేసులో ఉన్నటువంటి వ్యక్తి, సరోజిని కంటి ఆసుపత్రిలో సూపరింటెండెంట్ చేసినటువంటి వ్యక్తి, మరి ఉద్యమంలో కూడా కీలక పాత్ర డాక్టర్స్ తరపున కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి శంకరంపేట రవీంద్ర గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మొదట మీ యొక్క అంటే అతి చిన్న విలేజ్ నుంచి ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. అసలు మీ ప్రస్తావన ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రస్తావన చూసినట్టయితే మాది హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిపేట ప్రాంతం, మెదక్ జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతం. ఆ ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టి ఎడ్యుకేషన్ కూడా అక్కడే నిర్ణయించి హైయర్ ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా MBBS సీట్ సంపాదించిన తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వచ్చి ఇక్కడ హైదరాబాద్కు లో స్టడీ చేయడం జరిగింది. అయితే మీరు అంటే బాగా వెనుకబడిన అంటే ఒక కళ్ళు గీత కార్మికుల జన్మించి మీరు పడ్డటువంటి కష్టాలు, అంటే ఈ స్థాయికి వెళ్ళాలంటే మామూలు డాక్టర్ వృత్తిని అభ్యసించాలంటే అసలు వీలే కాదు. ఆ వృత్తి నుంచి ఎలాగ మీరు దోహదపడ్డది? మీకు ఇన్స్పిరేషన్ అవ్వరు? ముఖ్యంగా మేము చదువుకునే సమయంలో మా తోటి విద్యార్థులు అగ్రవర్ణాలు కావచ్చు, లేదంటే డబ్బులున్న వాళ్ళు కావచ్చు, వారితో స్నేహం ఉండేది. వారికి సమాజంలో ఒక విధమైన గుర్తింపు, గౌరవం అనేది మనతో కంపేర్ చేసినప్పటి వరకు ఎక్కువ అనిపించేది. మరి వారితో సరిసమానంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సమాజంలో కొంచెం పేరు తెచ్చుకున్నాలే అనే ఉద్దేశంతో మరి బాగా కష్టపడి చదవాలనుకున్నాం. చదువు ఒక్కటే మార్గం అనిపించింది. పైసలు సంపాదన అంటే ఆ వయసులో చేసే పని కాదు. కాబట్టి నా లక్ష్యాన్ని సాధించాలంటే ఏకైక మార్గం చదువు అనిపించింది. దానికి అనుగుణంగా అందరితో కంపీట్ చేస్తూ మరి డబ్బున్న వాళ్ళతో కానీ ఇతర వారితో కానీ కంపీట్ చేస్తూ మరి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో MBBS సీట్ ఓపెన్ కేటగిరీలో సంపాదించడం జరిగింది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్సీ రేసింగ్లో కూడా వచ్చారు, మీరు సూపరింటెండెంట్గా కూడా చేశారు. ఆ డాక్టర్ సూపరింటెండెంట్ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా దీనికి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే సేవాభావం. ముఖ్యంగా నేను డాక్టర్ వృత్తిలోనే ఉంటూ ఒక లయన్స్ క్లబ్ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. ఓకే. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ ఏది? లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి 4 జిల్లాలకు సంబంధించి మెదక్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేను లయన్స్ క్లబ్ గవర్నర్గా అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడ్డది. మరి దాని వల్ల నాకు ఏంటంటే చాలా దాంతో నాకు చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మెదక్ జిల్లాలో కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్, ఆదిలాబాద్, అక్కడ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఒక లయన్స్ క్లబ్ ఉంటుంది 4 జిల్లాలో. వారితో కలిసి నేను చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించాను. సుమారు 30,000 మందికి ఉచితంగానే మరి శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి మా ఫాదర్ మీద స్థాపించి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా వారితో ఉన్న అనుబంధం, లయన్స్ క్లబ్లో వారితో ఉన్న అనుబంధము, అదేవిధంగా సరోజిని సూపరింటెండెంట్గా, డాక్టర్గా వారితో ఉన్న పరిచయ కార్యక్రమాలు, అదేవిధంగా ఒక జేఏసీ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా, డాక్టర్స్ జేఏసీగా, ఒక ఉస్మానియా యూనిట్ ప్రెసిడెంట్గా ఉంటూ ఈ పరిచయాలు ఏర్పడ్డాయి. మరి లయన్స్ క్లబ్ ద్వారా సేవలు చేసినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున సేవలు చేయాలంటే మరి ఇటువంటి ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ ఇంకా పెద్ద అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి ఎమ్మెల్సీగా బదిలీ రావడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఈ విషయాన్ని కేసీఆర్ గారి దగ్గర దృష్టి తీసుకెళ్లారా? కేసీఆర్ కాకుండా ఇతర పెద్దవారి అందరికీ మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దవారందరి దృష్టికి తీసుకురావడం జరిగింది.
మరి నేను చేసే సేవా కార్యక్రమాలు సుమారు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు గెలిచిన వాళ్ళందరికీ మరి మెదక్ జిల్లా నుంచి కరీంనగర్ వరకు అందరికీ సుపరిచితం నేను చేసిన సేవా కార్యక్రమం. కాబట్టి వారందరూ నా వెనుక ఉండి మరి ఎమ్మెల్సీలో బరిలో ఉండాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫౌండేషన్ పెట్టారు ఫాదర్ పేరు మీద. అసలు ఏ ఉద్దేశంతో, అంటే మామూలుగా మీకు అలా పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే ఎక్కడ మీరు దానికి అడుగులు వేశారు? ముఖ్యంగా నేను సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో మొదట్లో పనిచేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది అందులో వచ్చేవాళ్ళు. అప్పుడు మేము ఒక కంటి ఆపరేషన్ నిమిత్తం ఒక పేషెంట్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వానికి వారం రోజులు ఉంచి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. మరి ఇంకా వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో, వారి గ్రామాలను సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇంటింటికి కంటి వైద్యం అనే నినాదంతో నేను ముఖ్యంగా మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, అప్పుడప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల గ్రామీణ ప్రాంతాలకు మరి అక్కడనే కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బల్కంపేటలోని శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రిలో పెట్టి ఆపరేషన్ చేసి మర్నాడే చేసే కార్యక్రమం చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాలుగా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మీ యొక్క సేవలకు గుర్తించి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవార్డు ద్వారా మీకు బాధ్యత ఏ విధంగా పెరిగింది? తప్పకుండా అండి. ఇది మొట్టమొదటి అవార్డు కాదు. నేను నా సేవలను ఇది కంటి వైద్యంలో నా సేవలను గుర్తించి చాలామంది కలెక్టర్సు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా గుర్తించి అవార్డులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొన్ననే గత సంవత్సరం 2018లో రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవా పథకం కింద బెస్ట్ డాక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి 1,116 కూడా మరి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు బ్యాక్వర్డ్, అంటే ఒక వెనుకబడిన తరగతుల వాళ్ళ నుంచి వచ్చారు. మీరు యువతకు కానీ మీ యొక్క కమ్యూనిటీ వాళ్ళకి కానీ చేస్తున్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయి? ముఖ్యంగా యువతకు కోరేది ఏంటంటే మనము మన పనులు చేస్తూ పోవాలి. ముఖ్యంగా చదువు ఏదైతుందో ముఖ్యంగా చదువులో ముందుండాలి. చదువుకున్న తర్వాత ఉద్యోగం కానీ ఇతర బిజినెస్ కానీ డెవలప్ చేస్తూ మన కుటుంబ సభ్యులకు వారికి ఏది కావాలో చేస్తూ మిగిలిన సమయంలో మీ దగ్గర ఎక్సెస్ ఏదైతే ఉంటుందో డబ్బులు కానీ నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు నీ తోటి వాళ్ళకు, నీ గ్రామస్తులకు, నీ సొసైటీ వాళ్ళకు నువ్వు చేసినట్టయితే, వాళ్ళకు హెల్ప్ చేసినట్టయితే బ్రహ్మాండమైన సాటిస్ఫాక్షన్, సంతృప్తి జరుగుతుంది. కాబట్టి యువత ఇటువంటి విషయాలు ఒకవైపు చదువు, ఒకవైపు ఉద్యోగ వేట, ఒకవైపు బిజినెస్ చేసుకుంటూ మీ ఫ్రీ టైం ఏది ఉంటుందో మీరు సమాజ సేవకు వినియోగించినట్టయితే మీకు కలిగే సంతృప్తి కానీ హ్యాపీనెస్ కానీ అపారమైంది. మరి దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని నేను చెప్తాను. డాక్టర్ వృత్తే ఒక మంచి వృత్తిగా కొనగాడుతుంది. అందులో మళ్ళీ మీరు సర్వేంద్రియ నయనం ప్రధానం అనే వృత్తిలో ఉన్నారు. ఈ డాక్టర్ అంటే ఈ పీరియడ్లో మీరు సంతృప్తి పడ్డటువంటి అంశాలు? ముఖ్యంగా నేను చాలా మటుకు పేదవాళ్ళకు మెదక్ జిల్లాలో కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. చాలామంది పేదలు, నిరుపేదలు, చదువు రాని వారు నేను ఎక్కడ వెళ్ళినా మా డాక్టరు అనే గౌరవించడము, నన్ను హక్ చేసుకోవడం కానీ, నాతో చేతులు కలపడం కానీ ఇటువంటి చాలా సందర్భాలు జరిగినాయి. వారు గుర్తించుకొని వాళ్ళ కళ్ళలో ఆనందం చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగేది. సూపరింటెండెంట్గా అయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరోజిని కంటి ఆసుపత్రిలో మీకు, అంటే మీరు చేసిన పీరియడ్లో? ముఖ్యంగా నేను సరోజిని సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు తీసుకురాగానే నేను ఏదైతే సేవా కార్యక్రమాలు నా హాస్పిటల్ ద్వారా చేయడం జరిగిందో దాన్నే ఇంటింటికి కంటి వైద్యం అనే పేరుతో పెద్ద ఎత్తున సరోజినీదేవి కంటి ఆసుపత్రిని కూడా ద్వారా కూడా వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి కంటి అద్దాలు ఇచ్చేసి ఆపరేషన్లు ఉన్న వారికి సరోజినీదేవి ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ ఆపరేషన్ చేయడం, మళ్ళీ తిరిగి ఇంటికి పంపడం. దీని ద్వారా పాటు నేను సూపరింటెండెంట్ ఉన్న కొద్ది కాలంలోనే ఒక ఐ బ్యాంక్ కూడా నెలకొల్పడం జరిగింది. అది బ్రహ్మాండంగా ఇప్పుడు సరోజినీదేవి ఆసుపత్రిలో రన్ అవుతుంది.
ఇప్పుడు ప్రభుత్వం కంటి వెలుగు ప్రోగ్రాం కూడా తీసుకొచ్చింది. దాని ద్వారా నిజంగా ప్రజలకు ఎంతవరకు లబ్ధి అవకాశం? తప్పకుండా అండి. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం నేను కూడా భాగస్వామిని. సీఎం గారితో 3 సార్లు 4 సార్లు ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడం జరిగింది. నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా వారితో షేర్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. కేసీఆర్ గారు తీసుకున్న ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం మా డాక్టర్ల బృందం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక నిరుపేద పేషెంట్ గ్రామీణ స్థాయిలో కంటి వైద్యం పొందాలంటే అంత ఈజీ కాదు. కంటి డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు. అటువంటి సందర్భంలో మరి కేసీఆర్ నిర్ణయం వల్ల కంటి డాక్టర్లే మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కానీ ట్రైబల్ ఏరియా కానీ వెళ్ళి అక్కడనే మన కంటి పరీక్షలు నిర్వహించి మరి కంటి అద్దాలు పంపిణీ చేసి అవసరం ఉన్న వారికి కంటి ఆపరేషన్ నిమిత్తం సరోజినీదేవి ఆసుపత్రి కానీ ఇతర ఆసుపత్రి కానీ పంపడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుంది. చూపు ప్రసాదించడం కాదు, వాళ్ళ ఆర్థికంగా కూడా మరి నిలదొక్కునే పరిస్థితి ఉంది. లేకపోతే కంటి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ రావాలంటే సుమారు 5 నుంచి 10,000 వాళ్ళు మినిమం ఖర్చు అవుతుంది. అటుది కాక ఒక నయా పైసా ఖర్చు కాకుండా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్ ఎలా సంతోషపడ్డారు? అంటే వాళ్ళకి ఎలా అనిపించింది డాక్టర్ వృత్తిలో పాల్గొంటున్నాను? తప్పకుండా ఉండండి. మా ఫాదర్ కానీ మదర్ కానీ చదవలేరు, కానీ వారికి కోరిక ఏదైనా బాగా చదివించాలని కోరిక. కష్టపడుతుండే ఆయన డబ్బులు కష్టపడి నన్ను చదివించడానికే వెచ్చించడం జరుగుతుంది. బట్టలు ఇప్పించడం కానీ బుక్స్ ఇప్పడం కానీ ఇప్పించడం కానీ నేను చదువుతుంటే వాళ్ళలో పొందిన హ్యాపీనెస్ వరాలతీతం. ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళ ఆనందానికి అద్దు లేకుండా వాళ్ళు ఉపవాసం ఉండి కూడా మిమ్మల్ని చదివించారనేటటువంటి వాయిస్ కూడా వినబడింది కొన్నిసార్లు. అంటే వాళ్ళ కృతజ్ఞతగా మీరు ఎలా తెలియజేశారు? తప్పకుండా అండి. వారు కొన్ని సందర్భాల్లో కష్టపడి కూడా కష్టాల్లో ఉన్నా కానీ నా చదువుకు ఎటువంటి లోన్ కాకుండా నన్ను ముందుకు నడిపేయడం జరిగింది. ఇది మా ఫాదర్స్ పేరెంట్స్ ఫీలింగ్ కాదు, ప్రతి ఒక్క పేరెంట్స్ యొక్క ఫీలింగ్ ఏదైనా ఉంటుంది. కానీ వారి కొడుకులు వారి పేరెంట్స్ యొక్క ఫీలింగ్ను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చదివితే తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారికి మీరు ఉద్యమం నుంచి కూడా బాగా పరిచయం. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? కేటీఆర్ కానీ కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్పంచుకున్నారు కనుక. నేను మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేసినా అవన్నీ మరి కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. అదేవిధంగా తారక రామారావు గారి కేటీఆర్ గారి దృష్టిలో కూడా ఉంది, హరీష్ రావు గారి దృష్టిలో కూడా ఉంది. వారు ఉద్యమ సమయంలో కూడా నన్ను 2-3 సార్లు ఇన్వైట్ చేసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను ఒక జేఏసీ ఫామ్ చేసి ఉస్మానియా ప్రెసిడెంట్గా, డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి హైదరాబాద్లో మరి ఉద్యమంలో పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి 88 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది. మీరు వాళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తిగా మీకు ఎలాంటి అనుభూతి కనిపిస్తుంది? తప్పకుండా అండి. బాగా పాజిటివ్ ఉన్న వ్యక్తి, లీడర్ షుడ్ బి నాలెడ్జబుల్ అనే ఉద్దేశంతో ఉంటాను. ఇప్పుడు కేటీఆర్ని చూసినట్టు కేసీఆర్ని చూసినట్టు బ్రహ్మాండమైన అపారమైన నాలెడ్జ్ ఉంది. ఏ సబ్జెక్ట్ తీసిన ఒక వైద్య రంగం కాదు, ఒక ఇండస్ట్రీ కాదు, ఐటీ రంగం కాదు, ఎడ్యుకేషన్ కాదు, హెల్త్ కాదు, ప్రతి ఒక్క రంగంలో వారికి నాలెడ్జ్ ఉండడం వల్ల మరి ఇటువంటి కంటి వెలుగు ప్రోగ్రామ్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ అయితే షాదీ ముబారక్ కానీ, లేదా ఆసరా పథకాలు కానీ, కేసీఆర్ కిట్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో మన తెలంగాణకు కేసీఆర్ ఉండడము, కేటీఆర్ లాంటి యువ నాయకుడు ఉండడము మన అదృష్టం, తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం అని ఈ సందర్భంగా. ఇప్పుడు ఈ తెలంగాణ ఏర్పడక ముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత డాక్టర్లకు ఒక ప్రాంతాభిమానంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండేది? అంటే ఆంధ్ర వాళ్ళు అణిచివేశారని అంటారు కదా, మీరు కూడా డాక్టర్ కనుక నిజంగా ఈ సమస్య ఉండేదా? తప్పకుండా డాక్టర్ల ప్రతి పోస్టులోనూ మరి హెచ్ఓడి కానీ, సూపరింటెండెంట్ కానీ, పెద్ద పెద్ద పోస్టులు ఏదైతే ఆరోగ్య విభాగానికి సంబంధించిన పోస్టులలో చాలా మటుకు ఆంధ్ర వాళ్ళతో నిండి ఉండేది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ వారికి ఎక్కడ పోస్టింగ్ అయినా, ఎవరు సూపరింటెండెంట్ కావాలన్నా సీనియారిటీ ప్రకారం తెలంగాణ వారికి మరి దక్కిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. అందుకే డాక్టర్లు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసేటటువంటి అంటే ఏ జిల్లాలో ఉంటాయి, ఏ అసెంబ్లీ వర్గాల్లో ఉంటుంది? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ అనేది
మరి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా టీచర్స్ కమ్యూనిటీలో కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఇందులో ఓట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సందర్భంగా నేను అందరికీ గ్రాడ్యుయేట్స్కి విజ్ఞప్తి చేసేది అంటే, ఇంకా రిజిస్ట్రేషన్ ఓటర్ నమోదు విషయంలో మన గ్రాడ్యుయేట్స్ ఇంకా చొరవ చూపించి 100% గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ముఖ్యంగా మీరు ఒకవేళ మీకు అదృష్టం గురించి మీకు టికెట్ వస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి హామీ, అంటే మీరు ఎమ్మెల్సీగా అన్ని సక్రమం జరిపి ఎమ్మెల్సీ కొనసాగితే మీ ప్రణాళిక ఏంది? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్లో ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. వీరందరికీ నా విజ్ఞప్తి తప్పకుండా మీ సమస్యలు ఏవైతున్నాయో ఇప్పుడు నిరుద్యోగులను వారి సమస్యలు తప్పకుండా వారికి ఉపాధి కల్పించే విధంగా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మరి లేదా టైం బౌండ్ అదేది క్యారియర్ బౌండ్ ఇది ఉద్యోగాల విషయంలో ఓ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం పైన కోరడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏ ఉద్యోగాలు ప్రతి ఖాళీలు ఉంటాయి, ఏ ఉద్యోగాలకు అప్లికేషన్స్ వస్తాయి, టీఎస్పీఎస్పీ ద్వారా ఇతరక ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసే విధంగా రెగ్యులర్గా టైం బౌండ్గా మరి ఉద్యోగాలు పొందే విధంగా ప్రయత్నం చేస్తాం నిరుద్యోగులు. అదేవిధంగా మన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏది మన ఉద్యోగస్తులకు ఈ పెన్షన్ దాంట్లో కూడా చాలా మటుకు పాత పెన్షన్ విధానం వచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కానీ వారిని కోరడం కానీ మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇతరత్ర బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ వారికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని ఇంత బిజీగా ఉన్నా కూడా ఒక డాక్టర్ వృత్తిని అభ్యసిస్తూ మేము అడగానే ఇచ్చినటువంటి V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు. వెనుకబడిన తరగతి నుంచి వచ్చాను, మా వాళ్ళ యొక్క ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నేను డాక్టర్ అయ్యాను, సూపరింటెండెంట్గా ఎదిగాను, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా నా ఉద్యమంలో పనిచేశాను కనుక ఎమ్మెల్సీ రేసింగ్లో కూడా ఉన్నాను. మరి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించినట్టయితే వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీరుస్తాను. నేను ఫౌండేషన్ పెట్టి కంటి పరీక్షలు కూడా చాలా సేవాభావం చేశాను. సేవాభావం ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి అవకాశాలు కల్పిస్తే ఇంకా కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కువ కొనసాగించే అవకాశం ఉందని శంకరంపల్లి రవీందర్ గౌడ్ గారు సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి డాక్టర్ గారు మనకు V3 ద్వారా తెలియడం జరిగింది. వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని, గెలిచి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా V3 న్యూస్ తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండ.